ఇగో ఇయ్యాల నేను కూరగాయల బిర్యానీ చేస్తానా. మొదలిగా పొయ్యి మీద ఒక పెద్ద గిన్నె పెట్టిన, దాంట్లో ఇంత నెయ్యి సుక్క ఇంత నూనె పోసుకొని గది వేడైనాక బిర్యానీ మసాలాలు అన్ని వేసిన. ఈ కొద్దిగా గోలినాక ఉల్లిగడ్డ, పచ్చిమిరపకాయలు, కొత్తిమీర, పుదీనా అన్ని వేసి బాగా గోలించుకున్నా. తర్వాత ఇంత అల్లం వెల్లిగడ్డ ముద్ద వేసుకోవాలి. ఇక నా కాడున్న కూరగాయలన్నీ వేసుకున్నా. ఇవి కూడా కొద్దిగా గోలాలే మంచిగా. ఇక నాకు తగ్గట్టు కారం వేసుకున్నా, అట్నే ధనియాల పొడి కూడా వేసుకున్నా. గింత ఇక మొదలే ఒక గంట ముందైతే బాస్మతి బియ్యం నానబెట్టి పెట్టుకున్నా. బియ్యం కూడా వేసి ఇక కొద్దిగా ఒక 2 నిమిషాలు వేయించిన. ఇక పోసుకున్నా. ఇక ఒక గిలాసకి గిలాసన్నర నీళ్లు పోసుకున్నా. అంతా ఒకసారి మంచిగా కలుపుకొని చూసుకొని మళ్ళీ ఉప్పు వేసుకున్నా. ఇక అట్నే ఇంత కొత్తిమీర కూడా వేసుకున్నా. ఒక నిమ్మ చెక్క విండుకున్నా. అన్నం పొడి పొడి ఉడుకుతుంది. ఇప్పుడు మూత పెట్టుకొని ఇక మంచిగా దీన్ని ఉడికించుకున్నా, మంట పెద్దగా పెట్టి. మధ్యలో ఒకసారి మూత తీసి కలుపుకోవాలి. ఇళ్ళన్ని గుంజుకపోయినాక మంట తక్కువ పెట్టి ఇక అన్నం దమ్ పెట్టుకోవాలి. ఇక అన్నం మంచిగా దమ్ అవుతుంది ఒక 10 నిమిషాలల్లా. ఇక 10 నిమిషాలు ఆగిన తర్వాత ఇక తింటే వస్తుంటది. వీడియోకి మీరు లైక్ కొట్టుడు మర్చిపోకుర్రి, గట్నే సబ్స్క్రైబ్ కూడా చేయిర్రి.